రైట్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈనాటి మన ఈ ప్రత్యేక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మనము ప్రత్యేకమైన అంశాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం ప్రతి ఆదివారం మానసిక కోణంలో లేఖనాలని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అభ్యసనం అనే ఒక మంచి అంశాన్ని మనం తీసుకుంటాం. అభ్యసనం, లెర్నింగ్. సో ఈ అభ్యసనంలో ప్రధానమైన 4 భాగాలుగా దీన్ని విభజించుకున్నాం. అందులో ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్, ప్రేరణ సిద్ధాంతం, ప్రేరణ సిద్ధాంతం లేక నియమం. రెండవది అంటే నియమం అంటేనే మనకి స్పష్టమైన అర్థం. నియమము, ప్రేరణ నియమము అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. రెండవది ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సంట్రేషన్, ఏకాగ్రత నియమం. ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సంట్రేషన్, దీని గురించి కూడా మనం ధ్యానం చేసాం. మూడవది ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మార్గదర్శకత్వ నియమం. ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. నాలుగవది ఫలిత నియమం. ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్. సో ఈ 4 విషయాల్ని మనము చక్కగా ధ్యానం చేసాం. ఫలిత నియమంలో ఉన్నాం. మనం ఫలిత నియమంలో ఉన్నాం. ఈ ఫలిత నియమాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రధానంగా మనము అభ్యసన సూత్రాలు తెలుసుకోవాలని అనుకున్నాం. అభ్యసన సూత్రాలు, అభ్యసన సూత్రాలు. ఈ అభ్యసన సూత్రాలని మనము తెలియటం కోసం అభ్యసనలో కొంతమంది శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేశారో ఆ శాస్త్రవేత్తలు చెప్పిన ప్రయోగాల్ని మనము ధ్యానం చేసుకుంటూ బైబిల్లో అనేకమైన ఉదాహరణలతో మనం దాన్ని నిత్య జీవన కార్యాలకు వాటిని మనం అప్లై చేసుకొని మాదిరికరంగా ఉండడానికి అభ్యసన సూత్రాలు చెప్పిన వారిలో మొట్టమొదటిది మనము ధ్యానించిన వాళ్ళల్లో థార్నడైక్. అనబడిన శాస్త్రవేత్త చెప్పిన అభ్యసన సూత్రాలని మనం బాగా ధ్యానం చేసాం. అందులో థార్నడైక్ చెప్పిన సూత్రాల్లో తాను మొట్టమొదట అనేక ప్రయత్నాలు చేస్తే మనము సక్సెస్ అవుతూ ఉంటాం. ప్రయత్నాలు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని మనం చూసాం. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే అర్థం ఏంటి? మనం ట్రయల్స్ చేసే కొద్దీ ఎర్రర్స్ తగ్గుతూ ఉంటాయి. యత్న దోష పద్ధతి, ఆ విషయాన్ని మనం చూసాం. యత్న దోష, దీనికి సంబంధించి చాలా ఉదాహరణలు మనం చూసాం. యత్న దోష పద్ధతి లేకపోతే యత్న దోష పద్ధతి. ఈ పద్ధతిలో మనం చూసాం చాలా ప్రయత్నాలు చేయగా మనకు సక్సెస్ అవుతుంది. పాడగా రాగం బాగవుద్ది,
అలాగే మీరు దానికి మంచి ప్రయోగాలు చేశాక ప్రయోగాలు కూడా తెలుసుకున్నాం. రెండోది థార్న్డైక్ ప్రజ్ఞ గురించి చాలా బాగా చెప్పాడు. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్. ఇవన్నీ మనం బైబిల్లో నుండి ధ్యానం చేసాం. ఈ ఇంటెలిజెన్స్లో 3 రకాలైన ఇంటెలిజెన్స్ని మనము చూసాం. ఒకటి యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అమూర్త ప్రజ్ఞ. దీనికి ఉదాహరణ బైబిల్లో నుండి చక్కగా మనం ధ్యానం చేసాం. రెండవది మెకానికల్ ఇంటెలిజెన్స్, అంటే మెకానికల్ తెలుగు యాంత్రిక. ఓకే, యాంత్రిక ప్రజ్ఞ, దీన్ని మనం ధ్యానం చేసాం. మూడవది సాంఘిక ప్రజ్ఞ. కొన్ని మనకు బాగా అవసరమైన వాటి దగ్గర మనం బాగా ఆగాం. సో సాంఘిక ప్రజ్ఞ దగ్గర సంఘంతో మనం ఎలాంటి ఇంటెలిజెన్స్ కలిగి ఉండాలి అది తెలుసుకోవడానికి కోసం మనం సాంఘిక ప్రజ్ఞలో అపోస్తల కార్యాల్లో ఉన్న కనెక్షన్ థియరీని, సంఘాలతో ఎలా మాట్లాడారు వాళ్ళు ఆ రోజుల్లో అని మనం 2వ అధ్యాయంలో పేతురు గురించి, పేతురు ప్రసంగం, 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగం, 13వ అధ్యాయంలో పౌలు ప్రసంగం, 17వ అధ్యాయంలో పౌలు ప్రసంగం. ఈ సాంఘిక ప్రజ్ఞలో మనము తెలుసుకున్నాము. దీన్ని కనెక్షన్ థియరీతో చూసాం మనం. కనెక్షన్ థియరీ అనుసంధాన విధానం, ఎలాగ ఇతరులతో మనం ఉండాలని. సో థార్న్డైక్ శాస్త్రవేత్త ద్వారా ఇంకా చాలా విషయాలు మనం చూసాం ఈ ఉదాహరణలో, ప్రధానమైన స్ట్రక్చర్లో. ఇప్పుడు మరొక శాస్త్రవేత్త యొక్క ద్వారా ఈ అభ్యసన సూత్రాన్ని మనము తెలుసుకున్నాం. రష్యాకు చెందిన పావ్లోవ్ అనే ఒక శాస్త్రవేత్త, పావ్లోవ్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే, శాస్త్రవేత్త కుక్క యొక్క జీర్ణ వ్యవస్థ గురించి రీసెర్చ్ చేస్తున్నాడు అన్నమాట. కుక్క జీర్ణ వ్యవస్థని చేసేటప్పుడు అతనికి అత ప్రయోగంలో తన జీర్ణ వ్యవస్థ మీద రీసెర్చ్ చేస్తుంటే తనకొక విషయం బయటపడింది. అదేంటో ముందు మనం చూద్దాం. దాన్ని బట్టి మంచి థియరీ పెట్టాడు. ఆ థియరీ మనకి చాలా, ఈరోజు మనం పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటున్నాం చూసారా. అసలు నిబంధన అంటే ఏంటి అనే విషయాన్ని కండిషన్ అన్నమాట. సో ఒక కండిషన్, ఒక నిబంధన పెడుతున్నాం మనం, బదులుగా ఇంకోటి తీసుకొస్తున్నాం మనం. ఒకటి కొత్త చేసాం కనుక అది పాతదైంది. పాత నిబంధన అని ఉండదు, నిబంధనే. ఆ తర్వాత ఒకటి కొత్తది వస్తే అంత క్రితందే పాతదవుతుంది. పాత నిబంధన, నూతనంగా వచ్చిందని కొత్త నిబంధన అంటారు. నిబంధన అనే పదాన్ని మొట్టమొదటగా ఈ సైకాలజీలో ప్రవేశపెట్టింది పావ్లోవ్. కనుక ఈ పావ్లోవ్ అనే చేసిన ప్రయోగాన్ని ముందు నేను మీతో చెప్తా. అదేంటో మనం చూద్దాం ముందు. దాన్ని బట్టి అసలు ఆ థియరీ ఎలా వచ్చిందో, ఆ యొక్క ప్రిన్సిపల్ ఎలా వచ్చిందో మనం చూద్దాం. తను ఏం చేశాడంటే, కుక్కని, ఆకలితో ఉన్న ఒక కుక్కని కట్టేసి దానికి దగ్గరలో ఆహారం పెట్టాడు. కుక్క
ఎప్పుడైతే ఆహారాన్ని చూసిందో కుక్క నోట్లో లాలాజలం ఊరింది. లాలాజలం ఊరింది. దీన్ని గమనించాడు. దీన్ని గమనించి దీనికి కొన్ని పేర్లు పెట్టాడు. దీన్ని స్టిమ్యులేషన్ అని, దీన్ని రెస్పాన్స్ అని అన్నాడు. స్టిమ్యులేషన్ తెలుగులో ఉద్దీపన. ఉద్దీపన. లాలాజలం ఊరటం, దీన్ని ప్రతిస్పందన. అంటే దానికి వచ్చిన ప్రతిస్పందన. నిమ్మకాయ గురించి అలా చెప్తున్నప్పుడు నోట్లో నీళ్ళు ఊరుతాయి. అది ఉద్దీపన, ఇది ప్రతిస్పందన. ఆహారాన్ని చూసినప్పుడు మనకు కూడా నోట్లో ఊరుతాయి. సో అది ఉద్దీపన, ఇది ప్రతిస్పందన. రైట్. ఈసారి ఏం చేశాడంటే తాను ఈ భోజనం పెడుతున్నప్పుడు గంట కొడుతూ భోజనం పెట్టాడు. అంటే సెకండ్ ఫేజ్లో తను చేసింది ఏంటంటే ఇక్కడ ఈ ఆహారంతో పాటు గంట పెట్టాడు. గంట కొడుతూ ఆహారం పెట్టాడు. అది తింటా ఉంది. ఆహారాన్ని చూసి లాలాజలం కదా, గంట కొడుతూ కూడా దాంతో పెట్టాడు. అది బాగా అలవాటైన తర్వాత ఈసారి గంట ఒకటే కొట్టాడు. చిత్రమైన విషయం ఏంటంటే దానికి లాలాజలం ఊరింది. అది వాడు చేసిన ప్రయోగం. అంటే నిజానికి అక్కడ ఆహారం లేదు. ఆహారం లేకపోయినా ప్రతిస్పందనని తీసుకురాగలిగాడు. అది సో ఇది కండిషన్తో తీసుకొచ్చాము. కండిషన్తో. సో ఇక్కడ మీరు ఇది ప్రయోగం. ఈ ప్రయోగం నుండి కొన్ని ప్రిన్సిపల్స్ని పెట్టాడనమాట. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్స్ మనం బిబ్లికల్గా చూద్దాం. అంటే ఈ ప్రిన్సిపల్ మనకి ఎలా నప్పుతుంది, ఎలాగ అలవాటు అవుతుందో ఇప్పుడు మనం చూడాలి. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సహజమైన ఉద్దీపన. ఈ ప్రతిస్పందన కూడా సహజమైన ప్రతిస్పందన. సహజంగా ఆహారం పెడతారు, సహజంగానే నోట్లో నీళ్ళు వస్తాయి. ఇక్కడ సహజ ఉద్దీపనకు కృత్రిమ ఉద్దీపన పెట్టాడు. కృత్రిమమైంది పెట్టాడు. అంటే ఒక మెటీరియల్కి సంబంధించింది, అది ఫేక్, రియల్గా అది ఫుడ్ కాదు. ఫుడ్ కాని దాన్ని అక్కడ దానికి కలిపి పెట్టాడు. దాంతో జోడించి పెట్టాడు. నెక్స్ట్ దానిలో మీరు చూస్తే కృత్రిమ ఉద్దీపనకు ప్రతిస్పందన వచ్చేసింది. దీన్ని మీ ఇంగ్లీష్ వాళ్ళు ఏదో రాసుకోవాలంటే ఇది న్యాచురల్ స్టిమ్యులేషన్, న్యాచురల్ రెస్పాన్స్, ఎస్ఆర్ థియరీ అంటారు. ఎస్ఆర్ థియరీ, ఈ థార్న్డైక్ ఎస్ ఉంటుంది, ఆర్ ఉంటుంది. ఈ పావులోది ఓన్లీ ఎస్ మీద బేస్ చేసేది అనమాట. అంత స్టిమ్యులేషన్ మీదే ఆధారపడింది. థార్న్డైక్ చెప్పింది ఎస్ఆర్ థియరీ, పావులో చెప్పింది ఎస్ థియరీ. ఎస్ అంటే స్టిమ్యులేషన్ మీదే ఆధారపడింది, అంతా దాని మీద ఆధారపడింది. మేము బాగా కబుర్లు చెప్పాను అనుకోండి, మీరు బాగా ఇన్స్పిరేషన్ అయిపోతారు. మీకు మంచి ఇంకా మ్యాజిక్ చేశాను అనుకోండి, మీరు బాగా ఫీడ్ అయిపోతారు. మీకు బాగా డబ్బులెక్కడం అలవాటు చేశాను అనుకోండి నేను, మీరు ఇంకా బాగా ఎంకరేజ్ అయిపోతారు. మీకు మంచి అది సహజ ఉద్దీపనకే సహజ ప్రతిస్పందన. కానీ అలా కాకుండా ఒక కృత్రిమమైన ఉద్దీపనని కలిపి
దాన్ని ఆహారం లేకుండానే రెస్పాన్స్ అది వచ్చేలా చేశాడు. ఆహారం పెట్టకుండానే గంట కొట్టిన తర్వాత ఈసారి గంట కొడితేనే దాని ప్రతిస్పందన వచ్చేసింది. దీన్ని బట్టి కృత్రిమ ఉద్దీపనకి ప్రతిస్పందన వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఎడ్యుకేషనల్కి బాగా అప్లై చేశారు, మన నిత్య జీవితానికి కూడా బాగా అప్లై చేశారు. స్కూల్స్లో వాళ్ళకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, సెకండ్ బెల్ కొడతారు. ప్రేయర్ ముందు సెకండ్ బెల్ కొడుతుంటారు. ప్రేయర్ అక్కడ మనకి కనపడట్లా, కానీ సెకండ్ బెల్ వినిపిస్తుంది. సెకండ్ బెల్ మనకి ఏం గుర్తు చేస్తుంది? ప్రేయర్ని గుర్తు చేస్తుంది. అది నిబంధన అంటే. అక్కడ అసలైనది లేకపోయినా అసలైన రిజల్ట్ని ఇవ్వగలిగితే దానిని నిబంధన అనండి అన్నాడు. అది దేవుడు మనల్ని నిబంధనా జనులు అన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు ఇప్పుడు కనిపించట్లా, కానీ దేవుని మాట వినిపిస్తుంది. ఇందాకే ఒక చిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆయన ఇలాగ అన్నారు, దేవుడు కనిపించట్లేదే, గదిలో ఉన్నాడు. గదిలో ఉంటే దేవుడు ఉన్నాడు అని అనడానికి నువ్వు రుజువేంటి? మీరు తలుపు తడుతున్నారు. తలుపు తడుతున్నప్పుడు దేవుడు ఉన్నాడు అనటానికి రుజువేమి ఏమి కావాలి నీకు? లోపల నుండి మాట వినపడింది. మాట వినపడితే మీరు ఏమనుకున్నారు? దేవుడు లోపల ఉన్నాడు అని ఉంది. నిజానికి ఆ దేవుడు కనపడ్డాడు. ఆ దేవుడి మాట మనకు వినపడుతుంది. ఆ మాట పేరే యేసుక్రీస్తు. కనుక దేవుడు ఉన్నాడు అని నువ్వు చూడలేవు అని నిరూపించేది ఏంటి? ఆయన మాట కదా. అర్థమైందండి? కనుక ఇక్కడ ఏంటంటే ఈ దానికి మనము బెల్లని కలిపి సెకండ్ బెల్, ఉదాహరణకి అక్కడ ఏదో ప్రమాదం ఉంది. ప్రమాదం ఉన్నప్పుడు అక్కడ రెడ్ బోర్డు పెట్టారు. రెడ్ అంటే ఏంటి అన్నమాట? మనకి డేంజర్ అని అర్థమైందండి? అక్కడ రెడ్ ఉందంటే అక్కడ విషయం ఏమీ మీకు కనబట్టలా, ఒక గుర్తు పెట్టారు అంతే. ఆ గుర్తు అక్కడున్న విషయాన్ని మనకి తెలియజేస్తుంది. కనుక దీన్ని బేస్ చేసుకొని పౌలు ఒక 5 ప్రముఖమైన సూత్రాలని ప్రవేశపెట్టాడు. ప్రయోగం ఇది. ఈ కుక్క ప్రయోగం చాలా అన్నమాట. అంటే ఈ అన్నిటికీ స్టిమ్యులేషనే ముఖ్యం, 2 ఉండాలి అనే థార్న్డైక్ చేశాడు. అసలు స్టిమ్యులేషనే చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పి ఇప్పుడు తను చెప్పిన 5 విషయాల్ని నేను క్లుప్తంగా చెప్తాను. దానికి ఉదాహరణలు మీరు జనరల్గా ఆలోచించగలగాల. ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. అది ఏమంటారు తెలుసా? రోడ్డు నియమాలు, రోడ్డు నిబంధన నియమాలు, రహదారి నిబంధన నియమాలు. అంటే అర్థం ఏంటి? అక్కడ నీకు పోలీసు వాళ్ళు ఎవరో లేరు, అక్కడ మనుషులు ఎవరో లేరు. బట్ రెడ్ కనపడిందంటే నువ్వేం చేయాలి? ఆగిపోవాలంతే. తర్వాత ఎల్లో కనపడిందంటే ఏం చేయాలి? నువ్వు రెడీ అవ్వాలిక. గ్రీన్ కనపడిందంటే ఏంటి? బయలుదేరు. స్టాప్, వెయిట్ అండ్ గో. అంతే. ఆగు, ఎదురు చూడు, ఒకసారి చూడు, దెన్ గో, అప్పుడు వెళ్ళు. అవి మనకు చెప్తున్నాయి ఏంటి? సింబల్స్ చెప్తున్నాయి. ట్రాఫిక్ కండిషన్ అనమాట. అన్ని కండిషన్ దాటామనుకో, నిబంధన దాటామనుకో, అది మళ్ళీ పాపం అవుతుంది. నిబంధన మీరితే పాపం. కనుక హఠాత్ అంటే అర్థం అదే, గురి తప్పటం. గురి, మనకు ఒక గురి ఉంటుంది. హమర్షియాలజీ, పాపశాస్త్రం. అదేంటి? దాని అర్థం ఏం చెప్తుంది? మనం గురిలో నుండి పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ నిబంధన సిద్ధాంతాలని మనం చూద్దాం. ఈ నిబంధన సిద్ధాంతాలు మనకి నిత్య జీవితంలో చాలా కనపడుతూ ఉంటాయి మనకి. వాటిని మనం ఒకసారి మనం చూడాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? నిబంధన సిద్ధాంతం అంటే ఏంటో మీకు అర్థమైంది. అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి మనలో చర్యలు కలుగుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు అవి లేకపోయినా
ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్యన ఒక విశాఖపట్నంలోని ఒక జిల్లాలో కొంతమంది గురించి పేపర్లో పడింది. ఏమని వచ్చిందంటే వాళ్ళు ఫేస్ ఇంప్రెషన్ వచ్చింది కదా ఇప్పుడు పొద్దున్నే వాళ్ళు ఫేస్ అటెండెన్స్తో వాళ్ళు ఫేస్ చూపెడితే అటెండెన్స్ యాడ్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాని వాళ్ళ ఫేస్ చూపెడుతున్నారు, దానికి ట్యాబ్లో చూపెడుతుంటే అది తీసుకుంటుంది. రాని వాళ్ళ ఫేస్ చూపెడుతుంటే అది మనిషి ఫేస్ అనుకొని తీసేసుకుంటుంది. ఓ ఈ గ్రామం వాళ్ళు ఇలా అది ఎవడో వీడియో తీసి పంపించాడు, పంపిస్తే గవర్నమెంట్ చేరింది. అది నిజానికి మనుషులు లేరు అక్కడ, ఈ ట్యాబులతోనే ఇలాగ మెయింటైన్ చేస్తున్నారు అని వాళ్ళ మీద చర్య తీసుకుంటాను గురించి పేపర్లో పడింది. అప్పుడు అని అర్థమైందనమాట, ఈ నిబంధన సూత్రాలు ఇవి మనకు కనబడతాయి. ఇలాంటి విషయాలని దేవునితో మనం ఒక నిబంధన చేసుకోవాలి. దేవుడు మనకు కూడా మంచి నిబంధన చేశాడు. ఆ నిబంధన మన జీవితాలలో ఎలాగ ప్రొసీజర్ అవుతుందో, ఎలాగ అమలవుతుందన్న విషయాలు ఇందులో కనబడతాయి. మొట్టమొదటిది తను చేసిన ప్రిన్సిపల్స్లో మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే దీన్ని ఈ థియరీని తెలుగులో సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అంటారు. సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన, మన అర్థం కావడం కోసం శాస్త్రీయ నిబంధన, ఇంగ్లీష్లో క్లాసికల్ కండిషన్. ఓకే, క్లాసికల్ కండిషన్. ఓకే, ఇప్పుడు మనం ఇందులోని విషయాల్ని మనం చూద్దాం. మొట్టమొదటిది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కండిషన్, క్లాసికల్ కండిషన్. ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో తను ఏం చెప్పాడు అనేది పావులో ప్రిన్సిపల్స్ ఆఫ్ కండిషన్. పావులో చెప్పిన నిబంధన కండిషన్స్లో మొట్టమొదటిది జనరలైజేషన్, సామాన్యీకరణ. ఎందుకు మనకి ఇది గుర్తురావు? సామాన్యీకరణ. జనరలైజేషన్. జనరలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒకసారి నేర్చుకున్న ప్రతిస్పందనని ఇతర ప్రతిస్పందనలతో కూడా స్పందించడం. ఇక్కడ గంటతో లాలాజలం వచ్చింది, నిబంధనది. కానీ ఈసారి గంట పెట్టకుండా బజర్ నొక్కాడు. బజర్ నొక్కినా లాలాజలం వచ్చిందంట. అంటే జనరలైజేషన్, సాధారణీకరణ అయిపోయింది. సహజంగా మా ఇంట్లో అలారం 5 గంటలకు పెట్టుకుంటాం, 4:30కి 5:15కి అలా పెట్టుకుంటూ ఉంటాను నేను వచ్చిన టైంని బట్టి. ఆమె టైం కూడా 5 గంటలకు ఉంటుంది. ఏ అలారానికైనా లేచిపోతున్నాను. కొంతమంది వాళ్ళ అలారం అయితేనే లెగిస్తారు. ఇప్పుడు అర్థమైందా? అది వేరు, అది రెండవ ప్రిన్సిపల్ అనమాట. జనరలైజేషన్, సాధారణీకరణ అంటే దేనికైనా స్పందించడమే. పర్టిక్యులర్గా ఒకళ్ళ విషయంలోనే స్పందిస్తారు, అది రెండవ సూత్రం. ఇది మొదటి సూత్రం అంటే దేనికైనా స్పందించడం. అది నోట్ చేసుకోండి, ఆ పదాన్ని నోట్ చేసుకోవాలి మనం. ఒకసారి నేర్చుకున్న ప్రతిస్పందన ఇతర సమాన సందర్భాలలో అన్వయించడం. అంటే ఒకసారి నేర్చుకున్నాం, దాన్ని అన్నిటికీ అన్వయం చేసుకుంటాం మనం. దీన్ని మనం చాలా విషయాలలో అమలు చేసుకోవచ్చు. ఇప్పుడు బైబిల్ చదవటం నేను బాగా అలవాటు చేసుకున్నా. దీన్ని
ఇతర పుస్తకాలు చదవటానికి కూడా నేను జనరలైజేషన్ చేసుకున్నాను అనమాట. సో మీకు అర్థమైందా? ఆఫీస్కి క్రమంగా వెళ్ళటం, ఒక సిన్సియర్గా ఉండటం మీరు అలవాటు చేసుకుంటే మిగిలిన చోట్లకు కూడా వేరువేరుగా ఉండటం వేరు. కొంతమంది అక్కడ అలవాటైంది సార్ నాకు అని చెప్తుంటారు కొంతమంది. అంటే ఆ అలవాటు మిగిలిన అలవాట్లకి ఏమైందనమాట, సామాన్యీకరణ, జనరలైజేషన్ అయిపోయింది అది నీకు. సో నువ్వు ఒక నిర్ణీతమైన దానికి స్పందించావు, అలా కాకుండా ఇతరాట్లకి కూడా అలాగే స్పందించావు అనుకోండి, అది జనరలైజేషన్ కండిషన్ అన్నాడు. కొన్నిసార్లు అమ్మ నాన్న మాట, మా మాట తప్ప ఎవరి మాట వినొద్దు అని చెప్తుంటారు కదా వీడు, అది కండిషన్ అది. కానీ వాడు అమ్మ నాన్న మాటలే కాదు ఇతర మాటలు కూడా వాడు వింటున్నాడు అని అనుకోండి, దట్ ఈజ్ సామాన్యీకరణ. కనుక నువ్వు సామాన్యీకరణ ఏ రీతిగా సామాన్యీకరణ అయ్యావు అన్న విషయం మీద ఆధారపడింది. కనుక అందరి ఏడల కూడా నువ్వు అలాగ ఉన్నావని నేను నమ్ముతున్నాను. నా ఏడలనే కాదు, అందరి ఏడల కూడా నువ్వు అలాగే ఉన్నావని నమ్ముతున్నాను. సో నా దగ్గర ఎలాంటి పరిచయం చేసావు, నీ సంఘంలో కూడా అలాగే చేసావని నమ్ముతున్నాను నేను. నా ఏడల ఎలాంటి ప్రేమ చూపెడుతున్నావో అదే ప్రేమ అందరి ఏడల కూడా నువ్వు చూపెడుతున్నావని నమ్ముతున్నాను. సో అది జనరలైజేషన్. ఈ జనరలైజేషన్ చాలా విషయాల్లో మనకు కూడా అవసరమే. అంటే ప్రిన్సిపల్స్ని అంటే నెగిటివ్గా పాజిటివ్గా కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. ఈ నిబంధన అయితే ఇజ్రాయేలీలు ఈ నిబంధనని తమ వ్యక్తిగత విషయాలకు వాడుకున్నారు. దేవునితో సంబంధాన్ని పెట్టుకున్నాడు దేవుడు ఇజ్రాయేలీలు అంతే. దేవుని మాటకి ఇజ్రాయేలీలు స్పందించాలి అంతే. దేవుడు తన పక్షంగా మోషేని పెట్టాడు. మోషే మాట ఇప్పుడు వాళ్ళు దేవుని పక్షంగా వినాలి. కానీ వాళ్ళు అన్యుల మాటలు విన్నారు. దాన్ని కూడా సాధారణంగానే తీసేసుకున్నారు. అక్కడ పొరపాటైంది. కనుక సాధారణీకరణ ఎక్కడ తీసుకోవాలి, ఏ విషయంలో జనరలైజేషన్ అవ్వాలి అన్న విషయం మనకు తెలియాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. బిలాం ఉన్నాడు. బిలాం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. బిలాము ప్రజలందరికీ కూడా యేసుప్రభుని గురించి చెబుతూ ఏం చెప్పాడు? యేసుప్రభుని గురించి ఏం చెప్పాడు? నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది అని చెప్పాడు. ఓకేనా? అదే బిలాము బాలాకు మాట విన్నాడు. బాలాకు పంపిన వాళ్ళతో, అంటే బిలాము ఒక ప్రవక్తగా తనకున్న ప్రొఫెషన్ని కాపాడుకోలేకపోయాడు. కనుక ఏమైంది? జనరలైజ్ అయిపోయాడు. చాలామంది జనరలైజ్ అయిపోతారన్నమాట అన్నిటికీ. ఈ జనరలైజ్ అవటం అనేది నెగిటివ్ విషయాల్లో జరగకూడదు. జనరలైజేషన్ ఈ కండిషన్ నెగిటివ్ విషయాల్లో, దేవునితో సంబంధం ఉన్నప్పుడు దేవునితోనే మనం ఉండాలి, అప్పుడు జనరలైజేషన్ అవ్వకూడదు. లోకంతో మీకు ఏంటి అని అన్నాడు కదా. అంచేత ఉదాహరణకి వేరే వాడు కూడా వచ్చి స్టిమ్యులేట్ చేస్తారు. మీరు గమనిస్తే బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. అదేంటంటే, నా గొర్రెలు నా స్వరం వినను అని అన్నాడు. అంటే వాటి జనరల్గా వెళ్ళిపోవాయి. కాపరి స్వరాన్ని గుర్తుపడితే కేకేస్తే, ఆడు కేకేస్తేనే వెనక్కి వస్తాయి కదా. డిస్క్రిమినేషన్ అంటారు దాన్ని, విచక్షణ అంటారు. అది రెండవది. మొట్టమొదటిది కొట్టుకుపోయేవాళ్ళు, అన్నిట్లో సామాన్యంగా ఉండిపోయేవాళ్ళు, అన్నిటినీ కూడా ఒకే రకంగా సామాన్యంగా తీసుకునేవాళ్ళు. జనరలైజేషన్ అయిపోయిందండి, అది సాధారణం అయిపోయిందండి. అమ్మ మాట, బయట మాట, అమ్మ మాట అందరినీ కామన్గా తీసేసుకుంటున్నాడండి, పర్టికులర్గా దాన్ని ఏం తీసుకోవట్లేదండి అని చెప్పే సందర్భాలు ఇవి. సామాన్యీకరణ. దేవుడు చెప్పిన దాన్ని దేవుడు చెప్పినట్టుగా, లేకపోతే మోషే చెప్పిన దాన్ని మోషే చెప్పినట్టుగా, ప్రజలు చెప్పిన దాన్ని ప్రజలు చెప్పినట్టుగా విచక్షణ అనేది రెండవది. అంచేత మీరు అక్కడ ఏం రాసుకోవాలంటే, ఒకసారి నేర్చుకున్న ప్రతిస్పందనని ఇతర సందర్భాలలో అన్వయించుకోవటం.
కనుక ఒకసారి నేర్చుకున్న ప్రతిస్పందనని ఇతర సందర్భాల్లో కూడా అలాగే అనుకున్నాను సార్ నేను, అందుకని అలా స్పందించాను నేను, అలాగే అనుకున్నాను సార్, అందుకోసమే నేను కూడా వెళ్ళిపోవాల్సి వచ్చిందండి, అలాగే అనుకున్నాను సార్. మరి సికమండ్ గారే సేవకుడు, సికమండ్ గారితో ఉండటం చూశాను నేను, అందుకోసం ఇతను కూడా అలాగే ఉన్నాడేమో, అప్పటి నుండి ఇలాగే ఉన్నాడేమో అని అనుకున్నాను సార్. సో అలాగా ఒకసారి నేను చూసిన దాన్ని అన్ని విషయాలకి అలాగే కూడా అన్ని సందర్భాల్లో కూడా వ్యక్తుల్ని కానీ పరిస్థితుల్ని కానీ అలాగే అనుకోవడాన్ని ఏమంటారు? సామాన్యీకరణ అని అంటారు. కనుక ఇక్కడ ప్రత్యేకంగా ఉండండి అని దేవుడు చెప్పాడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాల్లో, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఎందును, వారు నాకు ప్రజలే ఎందురు. అర్థమైంది? ఇంకెవరికి వాళ్ళు ప్రజలే ఉండరు. తర్వాత మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు సెలవిచ్చుచున్నాడు కదా, నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రినే ఎందును, మీరు నాకు కుమారులను కుమార్తెను. చూసారు, ఇక్కడ చాలా స్పెషల్గా చెబుతున్నాడు. జనరలైజేషన్ దేవుడి దగ్గర కుదరదండి. ఇక్కడ ఏమంటాడు? ప్రత్యేకంగా ఉండండి, మీరు వారి వలె ఉండకుడి అంటే అనమాట. పరిశీలన, వారి వలె ఉండకుడి, జనరల్గా కలిసిపోకూడదు, మీరు ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉన్నాను. మళ్ళీ తర్వాత మీరు రోమాపత్రికలో చూస్తే, రోమాపత్రిక చూడండి 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఏమనుంది అక్కడ? అనుసరింపక, ఇక్కడ ఏమన్నాడు? ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. ప్రత్యేకంగా ఉండండి, కొన్ని అనుసరించకండి. అనుసరించక, యు ఆర్ స్పెషల్. అనుసరించకూడదు. ఈ లోక మర్యాదలు అన్నాడు అక్కడ. ఈ లోక మర్యాద, ప్రత్యేకంగా ఉండండి మీరు. జనరలైజేషన్ కాదు ఇది, స్పెషలైజేషన్ ఇది. ప్రత్యేకింపబడిన ప్రజలు మీరు కదా. పేతురు కూడా అక్కడ 2:9 ఉన్నాడు. పేతురు 2:9, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేసేవాళ్ళు మీరు. ప్రత్యేకమైన వ్యక్తులు మీరు. కనుక నేను అక్కడ అలా గడిపాను కదా, ఇక్కడ కూడా అక్కడ అలా పాడాను కదా, ఇక్కడ కూడా అలాగ పాడతాను, అక్కడ అలా ఉన్నాను, ఇక్కడ అలా ఉంటానంటే కుదరదు. దైవభక్తి విషయంలో మనము ప్రత్యేకత కలిగి ఉండాలి. ఇది సామాన్యీకరణ. ఒకసారి నేర్చుకున్న ఆ యొక్క ప్రతిస్పందన అన్నిటికీ కూడా ప్రతిస్పందన కలిగించడం. నేను అలా అనుకున్నాను, దానికి కూడా లాలాజలం ఉరిపోతుంది అనమాట. అలా జరిగితే మన లోకంలో కొట్టుకుపోతాం. దేవుడు ఖచ్చితంగా, అందుకనే 2వ నియమం రావాల్సి వచ్చింది. 2వ నియమం ఏంటంటే విచక్షణ. విచక్షణ, డిస్క్రిమినేషన్. విచక్షణ, డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే ఏంటండి? ఒక పరిస్థితిని మరొక పరిస్థితిని గమనించి స్పందించడం. ఈ నిబంధనలో అది గంట బజిర, ఈ రెండింటి తేడాని గమనించండి. అంచేత గంట లేక బజిర, ఈ రెండింటికి మధ్యన ఏంటి కరెక్ట్, దాన్ని స్పందించాలి. అది విచక్షణ. అంటే మీకు ఇచ్చే ఉద్దీపన సరైందా కాదా అనేది తెలియాలి. దాన్ని బట్టి కండిషన్. అంటే అక్కడ మనకు తెలిసింది ఏంటంటే, ఒక పరిస్థితి మరొక పరిస్థితిని పోల్చగలగాలి. అంటే గమనించి దానికి తగినట్లుగా మనము సరైన స్పందన ఏంటనేది గుర్తించాలి. విచక్షణ కలిగి ఉండాలి. ఖచ్చితమైన అది స్టిమ్యులేషన్, ఉద్దీపన. ఖచ్చితమైన ఉద్దీపన ఏంటి? అది నిజంగా గంటేనా
కనుక ఇలా చూపించేస్తుంటే ఇది నిజంగా ఫేసా లేకపోతే ఇమేజా అది చూసుకుంటలా జనరలైజేషన్ అయిపోయింది అది. కానీ కొన్ని యాక్సెప్ట్ చెయ్యు, ఎందుకంటే ఇది జరుగుతుందనమాట. విచక్షణ కలగాలి. అందుకని యోహాను కానీ పౌలు కానీ పేతురు కూడా వీళ్ళందరూ అబద్ధ బోధకుల గురించి చెప్పారు. ఇది డిస్క్రిమినేట్, మీరు నిజమైన బోధకులు ఎవరో అబద్ధ బోధకులు ఎవరో మీరు తెలుసుకోండి అన్నాడు. అంటే మీరు నిబంధనకు గురైపోతున్నారు, వాళ్ళు చెప్పింది చేసేస్తున్నారు. మీరు విచక్షణతో చేయండి కానీ వాళ్ళు అబద్ధ బోధకుల నిజమైన బోధకుల. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, ప్రియులరా గనుక అది దేవుని సంబంధమైనవా, అది దైవ సంబంధమా కాదా, దైవ సంబంధమా కావా పరీక్ష చేయటం. కనుక మీరు నిబంధన గురైపోతున్నారు, ఇదే అందరితో కలిసిపోతున్నారు మీరు. అసలు అది దైవ సంబంధమా కాదా పరీక్ష చేయండి. విచక్షణ కలిగి ఉండాలి మీరు. విచక్షణ ఎలా వస్తుందండి మనకి? పరిశుద్ధాత్ముడి ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్ముడి ద్వారా బైబిల్లో చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనకి వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. చూసారా, మేలేంటో కీడేంటో మీకు తెలిసిపోద్ది పరిశుద్ధాత్ముడి ద్వారా. పరిశుద్ధాత్ముడు చెప్పేది అదే, ఆ విచక్షణ ఇస్తాడంట. కనుక మీరు ఇది దైవ సంబంధమా కాదా పరీక్ష చేయండి. ఆ విచక్షణ మీరు కలిగి ఉండండి. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాన్ని ఇంకా రాశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంట? అక్కడ చూడండి 3 విషయాలు ఉంటాయి. పాపాన్ని గురించి చూడండి, నీతిని గురించి, తీర్పును గురించి. చూసారా, ఈ విచక్షణ ఇస్తాడు పరిశుద్ధాత్ముడు వచ్చి. తప్పు ఒప్పులు ఎలా చెప్తాడంటే ఇవాళ డివైడ్ చేస్తాడనమాట. పాపం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, తీర్పు అంటే ఏంటో పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటాడు. సో దాన్ని బట్టి నీకు తెలుస్తుంది, విచక్షణ కలిగి ఉంటాం మనం. అందుకని ఆ రోజుల్లో బెరయ సంఘం పౌలు చెప్పే మాటలు సత్యమైనవో కాదో చూడండి ఒకసారి పరిశోధిస్తున్నారంట వాళ్ళు. చూడండి అపోస్తల కార్యములు అన్నారు. చూసారా, ఆ డిస్క్రిమినేషన్ మనం కలిగి ఉండాలి, ఆ విచక్షణ కలిగి ఉండాలి. 17వ అధ్యాయం చూడండి, మనము 13వ వచనం. పదకొండు చదువు. వీరు తెస్సలోనిక వారి కంటే గనులు కనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో ప్రతి దినమును లేఖనములను వాళ్ళు పరిశోధిస్తున్నారంట. కనుక మీరు పరిశోధించాలి, పరీక్ష చేయాలి. అందుచేత దైవ సంబంధమా పరిశోధించాలి. నా గొర్రెలు నా స్వరం అంటే అన్నాడు కదా, ఆయన స్వరాన్ని మనం గుర్తుపెట్టాలి. ఆయన స్వరం మనకు అలవాటు అవ్వలేదనుకోండి అటు కొట్టుకుపోతాడు, అది వేరే విషయం కదా. ఇప్పుడు ఉదాహరణకి సమూయేలు అని దేవుడు పిలిస్తే దేవుని స్వరం ఏంటో సమూయేలుకి తెలియదు. ఇంకా వెళ్ళి అడిగాడు ఆయన, అయ్యా మీరు పిలిచారు, నేను పిలవలేదు. మళ్ళీ సమూయేలు తెలియదు. మళ్ళీ మీరే పిలిచారా? తెలియదు. మూడోసారి సమూయేలు ఇదిగో ఈసారి నేను పిలిచేది ఎవరో దేవుడు, గుర్తుపెట్టుకో. ఆయన స్వరాన్ని గుర్తుపెట్టాడు, ఆయన స్వరం ఎలా ఉంటుందని గమనించాడు. అంచేత 4వసారి అన్నాడంటే ఏమన్నాడు? చిత్తముని దాసుడు. ఎన్నోసార్లు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ప్రతిసారి ఏలీ దగ్గరికి వెళ్ళాడా? ఆయన స్వరం సమూయేలుకు అలవాటైంది.
దేవుని స్వరం గుర్తించాడు. విచక్షణ ఇతర స్వరాలకి దేవుని స్వరానికి మధ్య ఉన్న తేడాని గుర్తించాడు. మనం కూడా ఈ లేఖనమందు అలా ఉన్నదో లేదో పరీక్ష చేయాలి. మీరు యోధాపత్రిక అంతా మొన్న అక్కడంతా అదే, అక్కడ చెప్పింది మనకి తేడా తెలుసుకొని ఈ డిస్క్రిమినేషన్, ఈ విచక్షణ మనకు ఉండాలి. కనుక నిబంధన చేసినప్పుడు సామాన్యీకరణ జరుగుతుందా? ఇప్పుడు ఈ సామాన్యీకరణని 2 రకాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకటి, నిబంధన పరంగా మనము సామాన్యీకరణ అవ్వకూడదు. రెండవది, మంచి అలవాట్ల విషయంలో సామాన్యీకరణ మంచిదే. ఎలా అంటారు? ఉదాహరణకి ఇప్పుడు నేను ఆసక్తితో దీని మీద ఆసక్తి ఎక్కువ, ఈ ఆసక్తిని ఇతర పుస్తకాలకు కూడా నేను పెడుతున్నాను. అప్పుడు ఈ ఆసక్తి ఆ పుస్తకాల విషయంలో ఏమైంది? జనరలైజేషన్ అయింది. భక్తి, విశ్వాస, నీతి, దేవునికి మనకి ఉన్న నిబంధనల విషయంలో మాత్రం ఇప్పుడు జనరలైజేషన్ జరగకూడదు. కనుక దీన్ని మీరు పాజిటివ్ నెగిటివ్గా కూడా మనం తీసుకోవచ్చు. ప్రత్యేకంగా ఉండండి, అనుసరి. ఇక రెండోది, గుర్తించండి విచక్షణత. మూడో విషయం ఏంటంటే, ఒకవేళ మీరు నిబంధనకు, ఇప్పుడు కుక్కకు ఆహారం పెట్టారు, గంట కొట్టారు, రెండోసారి గంట కొట్టారు, లాలాజలం ఊరింది, భోజనం పెట్టారు. భోజనం పెట్టలేదనుకోండి, కార్యక్రమాలలో మీరు భోజనం పెట్టాల. పిల్లలకి టెస్ట్ పెట్టారు, టెస్ట్ వెరీ గుడ్, వచ్చే వారం ప్రైజ్ ఇస్తామన్నారు, ప్రైజులు ఇవ్వాల. నెక్స్ట్ టెస్ట్కి ఏమవుతాడు? పరీక్ష రాయడాడు. ఎందుకని? నిబంధన చెడింది. నిబంధన చెడిందని ఎలా తెలిసిందంటే, విరమణ కలుగుతుంది అభ్యసనంలో. మూడవది విరమణ. మిగిలిన విషయాలు మనం వచ్చే వారం చూద్దాం. సో విరమణ అంటే ఏంటి? ఎక్స్టెన్షన్. విరమణిక ఆడిక అందులో నుండి, అంటే దీని అర్థం ఏంటంటే, తగిన ప్రోత్సాహం ఇవ్వకపోతే ఏమవుద్ది? విరమణ కలుగుతుంది. ఎగ్జిట్ అంటాం కదండి. ఎగ్జిట్ అంటేనే అర్థమవుతుంది మనకు బాగా. ఎగ్జిట్, బయటికి వెళ్ళిపోవటం. అది తగిన కనుక ప్రోత్సాహం ఇవ్వకపోతే విరమణ కలుగుద్ది. కనుక మీరు నిబంధన ఉన్నప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నారా లేదా? నీకు ఆడు కట్టుబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏమి ఇవ్వాలన్నమాట? ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రోత్సాహం ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనే దాని మీద ఆధారపడదు. ఇందులో ప్రోత్సాహంలో ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలంటే, సహజంగా పొగడత, నింద. పొగడత ఆపోజిట్ నింద. పొగిడారా, నిందించారా. 2, బహుమానము. బహుమానానికి వ్యతిరేకం ఏంటి? బహుమానం ఇవ్వటం, లేకపోతే బహుమానం ఇవ్వకపోవడం అంటారు. అవమానం. ఓకే, బహుమానం, అవమానం. వెరీ గుడ్. కనుక మనం పొగడ్త ఇచ్చామా, నిందించామా, బహుమానం ఇచ్చామా, అవమానం చేసామా, సో దీన్ని బట్టి ఏమైపోద్ది అనమాట? ఎగ్జిట్ అయిపోతాడు. కానీ మీరు కండిషన్లో ఉన్నాడు, మీకు ఆడు కండిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రోత్సాహం ఇవ్వాలి, ఆ బహుమానం ఇవ్వాలి, ఆ పొగడ్త ఇవ్వాలి. కనుక ఖచ్చితంగా ప్రోత్సాహం వ్యతిరేకం ఏంటంటే నిరుత్సాహం. అది సార్. అందుకని రాజులు ఏం చేస్తారో తెలుసా అండి?
ప్రోత్సహించడానికి కోసం ఒక బిరుదు పెడతారనమాట ఆయనకి. ఒక బిరుదు పెడతారనమాట. కొన్ని చోట్ల ఏం చేస్తారు తెలుసా, ప్రోత్సాహానికి గుర్తుగా పదవి ఇస్తారు. ఆడికి ఆ లీడర్ ఇస్తారనమాట. లీడర్ ఇస్తే ఆడు చాలా బాధ్యత. అప్పుడేంటి మనలో రీఇన్ఫోర్స్ కలుగుద్ది. అది తర్వాత సూత్రం. నువ్వు చేయకపోతే, తగిన ప్రోత్సాహం ఇవ్వకపోతే ఏమవుద్ది, విరమణ అయిపోద్ది. అందుచేత చాలామంది ప్రోత్సహింపబడ్డాడు. అపోస్తలుడైన పౌలు ఎంత బాగా ప్రోత్సహించాడండి. ఆయన శిష్యుల పేర్లను పక్కన రాసుకున్న అపోస్తలుడైన పౌలు ప్రోత్సహించిన శిష్యులలో మీకు తెలిసిన పేర్లు వరుసగా చెప్పండి. తిమోతి, చెప్పండి. తిమోతి, తీతు, ఎపఫ్రోదితు, ఎపఫ్రా, మార్కు, వీళ్ళంతా ప్రోత్సహింపడ్డాడు. వీళ్ళంతా కూడా కలిసి పనిచేశాడు. ఎవరు, అకుల, ప్రిస్కిల్లా, అకుల కనుక తర్వాత కొరింథీకి పంపించాడు కదా. ఎవరిని, ఫిలెమోను అక్కడ స్థానికుగా ఇంకా తిరిగినవాళ్ళు, ఏంతో పాటు తిరిగేది వీళ్ళంతా కూడా. తర్వాత అదేనండి, కొరింథీకి అప్పుల్లో పౌలు వాడనా, అప్పుల్లో వాడనా. సో వీళ్ళందరూ కూడా పౌలు ద్వారా బాగా ప్రోత్సహింపబడినాళ్ళు. వెరీ గుడ్, నువ్వు బాగా చేస్తావు. వాళ్ళకి సంఘానికి రాసేటప్పుడు కూడా ఎంత బాగా చెప్తాడు తెలుసండి వాళ్ళ గురించి. సంఘానికి రాసేటప్పుడు అసలు అలాంటి వాళ్ళు నాకు ఎంత సేవ చేసాడు తెలుసా, నా ప్రాణానికి ప్రాణం తెలుసా, అలా ఉన్న విషయం. కనుక అదే నిందించాడు అనుకోండి, మళ్ళీ రాడు కదా, ప్రాణం పెట్టడానికి వచ్చేసాడు. ఎపఫ్రోదితు అయితే ప్రాణం పెట్టడం. పౌలు జైల్లో ఉంటే జైల్లోకి వచ్చాడు. సంఘాన్ని కూడా అలా ప్రోత్సహించేవాడు పౌలు. ఆ ప్రోత్సాహం ఉండాలండి. అందుకనే అలాంటి బహుమానం ఇవ్వగలగాలి. అలాంటి పొగడతంటే ఇక్కడ సమీక్షతో కూడిన ప్రోత్సాహం పట్టాలనే. పొగడతంటే డ్రమ్ములు కొడతాం కాదు. ఇప్పుడు పొగడతంటే డాంబికమైన విషయాల గురించి కాదు. ఇక్కడ సహజంగానే వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని మనం వెలికి తీసుకురావటాన్ని పొగడతనాలి. ఇక్కడ మామూలుగా పొగడతంటే ఏంటి, డ్రమ్ములు కొడతాం, వాళ్ళ ముందు పౌడర్లు రాయటం, వాళ్ళకి నూనెలు రాయటం, రాజరాజ గంభీర విక్రమార్క గయంతర మోక్షప్ర ప్రసాద బృందావన అతల వితల సుతల అంటే అసలు మతి శుతిపోద్ది అనమాట ఆడికి. అలా అది కాదు పొగడతంటే. చక్కగా వాళ్ళు ఉన్న కళను బయట పౌలు ఎంత బాగా ప్రోత్సహించండి. అసలు మీకు సంగతి తెలుసా, పౌలు ఫిలిప్పీలో దెబ్బలు తిని బాధలు పడి అక్కడ నుండి తెస్సలోనికి వచ్చాడు. అప్పుడు ఫిలిప్పీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, తెస్సలోనికలో ఉన్న పౌలుకి సహాయం చేయడానికి తెస్సలోనికి వెళ్ళారు. ఆ తర్వాత పౌలు అక్కడ నుండి బెరేకి వెళ్ళాడు, బెరే నుండి ఏథెన్స్కి వెళ్ళాడు, ఏథెన్స్ నుండి కొరింథీకి వెళ్ళాడు. పౌలు కొరింథీలో ఉంటే ఈ ఫిలిప్పీ వాళ్ళు మళ్ళీ కొరింథీకి వెళ్ళి పౌలుకి సహాయం చేశారు. పౌలు మొదటి దండయాత్ర అయిపోయింది. పౌలు ఈసారి జైల్లో ఉన్నాడు. పౌలు జైల్లో ఉంటే ఇక్కడ నుండి ఎపఫ్రోదితుని ఆ జైలుకి పంపారు. అసలు చూసారా ఎంత ప్రోత్సాహం సంఘం పౌలుకి ఇచ్చింది, పౌలు సంఘానికి ఇచ్చింది. అక్కడ అందుకని 3 పోలికలు ఉంటాయి అక్కడ. 1 తల్లిలా, 2 తండ్రిలా, 3 సహోదరుల. తెస్సలోనికే మొదటి పత్రికలో అలా చెప్తూ ఇలా అన్నాడు. చూడండి ఒకసారి, అలా చదివేసి మనం ఈనాటి మన క్లాసును మనం క్లోజ్ చేసుకుందాం. చూడండి ఒకసారి, తెస్సలోనికే మొదటి పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో 7, 8 వచనాలు చదవండి ముందు. చూసారా, అది తెస్సలోనికే 2వ అధ్యాయం 7, 8 వచనాలు. తల్లిలాగా, తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లు మీరు మాకు బహుప్రియులు, మా ప్రాణాలను కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాం. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాం అండి అన్నాడు. నెక్స్ట్ 2వది 9, 10, 11 వచనాలు. 9, 10, 11 తండ్రిలా.
రాత్రింబాళ్ళు మేము గుడారాలు కుట్టుకొని మేము బతికాం కదా, ప్రకటించాం కదా. ఎంత భక్తిగా నీతిగా విశ్వాసంగా ప్రవర్తించామో దేవుడు సాక్షి. చూసారా, హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమించుచు తండ్రి తన బిడ్డల ఏడల నడుచుకున్నట్టు. అంటే ఎలా ఉన్నాం మేము? సరే, ఎంత ప్రోత్సాహం అండి. తల్లిలా తండ్రిలా. కింద 13, 14 వచనాలు మీరు చదివితే 13, 14 వచనాల్లో యెరూషలేములోని సహోదరులు యోదయలో క్రీస్తు యేసును దేవుని సంగమును పోలి నడుచుకునే వారు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? అక్కడ శ్రమ జరుగుతుంది, ఇక్కడ కూడా శ్రమ జరుగుతుంది. మేము మీ సహోదరులు అంటాడు. 12 నుండి 14 వరకు మన చేత సహోదరులాగా ఉన్నాం మేము, సహోదరులాగా. సో ఎంత అద్భుతమైన ఈ యొక్క కంపారిజన్ చూస్తే అండి మనకి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం 12 నుండి 14 వరకు సహోదరుల. కనుక నిబంధన, మీకు మీ సంఘానికి నిబంధన ఉంటుంది, మీకు మీ పిల్లలకి నిబంధన ఉంటుంది, మీకు మీ ఫ్రెండ్స్కి నిబంధన ఉంటుంది, నీకు దేవుడికి నిబంధన ఉంటుంది. నిబంధన నెంబర్ 1, దేవుని మాటల్ని జనరల్గా తీసుకున్నావా, పెక్యులర్గా తీసుకున్నావా? ఒకవేళ నువ్వు కనుక స్పెసిఫిక్గా తీసుకుంటే విచక్షణ కలిగి ఉన్నావా అని అర్థం. వెరీ గుడ్. దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్న తీరు నీకు అర్థమైందా? నువ్వు ఇతరులను ప్రోత్సహిస్తున్నావా? విరమణలో ఉన్నావా? ఎందుకు విరమణ అయింది నీకు? అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా? ఎందుకు ఆగిపోయావు నువ్వు? ఎందుకు దూరం అయిపోయావు నువ్వు? అంటే నీకు అలా ప్రోత్సాహం లేదా? నువ్వు సో ఈ ప్రాసెస్లో అభ్యసనలో ప్రాముఖ్యమైన విషయాలు కనుక ఇంకా 2, 3 ఉన్నాయి. ఎందుకు విరమణ అయింది? విరమణ అయిన దాని తర్వాత మళ్ళీ మనం ప్రోత్సహించడం. దేవుడు కూడా ఒకవేళ విరమణ ఉంటే ఎవరొకరిని పంపించి ప్రోత్సహిస్తాడనమాట. దాన్ని రీఇన్ఫోర్స్ అంటారు, పునర్బలనాన్ని కలిగించి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు, పూర్వపు స్థితి తీసుకొస్తాడు, స్పాంటేనియస్ రికవరీ మనకిస్తాడు. అది వచ్చేవారు మనం తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, పావులో రష్యా శాస్త్రవేత్త తను చేసిన ఈ నిబంధన థియరీ చాలా ఇంపార్టెంట్ అయినది. లెర్నింగ్ ప్రాసెస్లో వెరీ ఇంపార్టెంట్. థార్నడైక్ స్టిమ్యులేషన్, రెస్పాన్స్ రెండింటి గురించి చెప్పాడు. ఈ పావులో ఓన్లీ స్టిమ్యులేషన్ గురించి, ఎస్ థియరీ అంటారు దీన్ని, ఎస్ థియరీ ఓన్లీ. నెక్స్ట్ వచ్చే శాస్త్రవేత్త ఉన్నాడు, అతను ఆర్ థియరీ అనమాట. సో ఈ 3 థియరీలు అభ్యసనంలో చాలా కీలకమైనది. కనుక నిబంధన థియరీ ఇది, దీని గురించి మనం తెలుసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, జనరలైజేషనా, డిస్క్రిమినేషనా, ఎగ్జిటా? జనరలైజేషన్లో ఉన్నారా అంటే సాధారణీకరణంగా ఉన్నారా, ప్రత్యేకంగా ఉన్నారా, మూడోది విరమించారా, ముందుకు కొనసాగుతున్నారా అభ్యసనలో? ఈ 3 విషయాల్ని మనం తెలుసుకున్నాం. దేవుడు ఈ మాటలు మన అభ్యసన కార్యక్రమంలో, మన పరిచర్యలో దీవించి బలపరచునుగాక. ఆమేన్. కుమారుడు రాజ్ కుమార్ ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంత్రం కాల సమయంలో మరొకసారి ఈ ఆత్మీయ సమ్మేళనంలో మరికొద్ది నూతన విషయాలను నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలయ్యా. మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఈ దిన ధ్యానాంశం ద్వారా మేము నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. చేరువచ్చిన నీ జనాంగం అంతటినీ దీవించండి. మరికొన్ని నూతన విషయాలు వచ్చే వారం నేర్చుకోవడానికి మీ కృప చూపించండి. రాబోయే రోజుల్లో ఇంకా నూతనమైన అధ్యయనంతో నేను ఆత్మీయంగా మేము బలపరచబడడానికి, అలాగనే మా సంఘాలను మరింత ఉన్నతమైన రీతిలో నడిపించడానికి మీ ఉన్నతమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి, మీరు నడిపించండి. మరొకసారి ఈ అధ్యయనాన్ని జరిగిస్తున్న సేవకులు వాల్సన్ గారిని మీరు దీవించండి, వారి పరిచయాన్ని మీరు దీవించి ఆశ్వతించి ప్రయాణాలన్నింటిలో మీ తోడు భద్రత ఉంచండి. మరొకసారి చేరువచ్చిన మమ్మలను ఆయన ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జరిగిస్తున్న సేవకులను, వారి కుటుంబాన్ని, వారి పరిచయాన్ని మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించమని తిరిగి మరలా మేమందరము కలుసుకొని నేను స్తుతించు ఆరాధించు పర్యంతం నీ కాపుదల భద్రతను మాతోను, మా కుటుంబాలు, మా సంఘాలు, మా పరిచయాలు అంతటితోనూ మీరు ఉంచమని
యేసే పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం చేరిన మనకును, ఈ దినం రాలేకపోయిన బిడ్డలకును, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న జనాంగానికి అంతటికి సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.